ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి 2 వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీకు తోడుగా ఉండును గాక. చిన్న ప్రార్థనతోటి యొక్క పరిశుద్ధ పునరుద్ధరణ ఆరాధన దినమందు వాక్యమును మనం ధ్యానించుకున్నాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సత్యవంతుడా, నీకు వందనాలు ప్రభువా. నా కాపరి యజమానుడా, నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధరణ ఆరాధన దినమందు ప్రభువా, నీ మాటలు ధ్యానించుకోబోతుండగా అయ్యా మీరే కృపచేత నింపి నీ కృపను భద్రపరచమని బలపరచమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి, మనం ఈ దినము ధ్యానించుకోబోయే వాక్యం ఏమిటంటే దేవునితో నడుచుట. దేవునితో నడుచుట. ఎలాగున మనము దేవునితో నడవాలి, దేవుడు ఏం చెప్తున్నాడు, ఎలాగున నడవమని అని చెప్తున్నాడు. ఒకవేళ దేవునితో గనక మనం నడవకపోతే మన పరిస్థితి ఏమిటి అనే దాన్ని బట్టి దేవుడు ఈ దినముందు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. మనం బైబిల్ లేఖనాల్లో మనం చూసినట్లయితే మీకా పుస్తకము 6వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుందండి. ఆ మాటను మనము చదువుకుందాం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు అంటున్నాడు, ఓ మనుష్యుడా, ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది. ఏది మంచిదో నీకు తెలియజేయబడి ఉన్నది, ఏది చెడ్డదో నీకు తెలియజేయబడి ఉన్నది, ఏ మార్గము మంచి మార్గమో నీకు తెలియజేయబడి ఉన్నది, ఏ మార్గము సరి అయిన మార్గమో నీకు తెలియజేయబడి ఉన్నది. అంటే దేవునితో పాటు నువ్వు నడవాలన్నా, దేవునితో నువ్వు సహవాసం చేయాలన్నా నీ మార్గం ఎలాగునో ఉండాలి అనేది ప్రతిదీ కూడా నీకు ఆల్రెడీ తెలియజేయబడి ఉన్నది కనుక ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది కనుక ఏది ఉత్తమమో అది నువ్వు తెలుసుకో, ఏది ఉత్తమమో అది నువ్వు గ్రహించు, ఏది ఉత్తమమో దానిని అనుసరించమని దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు దేవునితో నడవాలంటే నువ్వు ఎలాగుండాలో తెలుసా? దేవుడు అంటున్నాడు, న్యాయముగా నడుచుకో. న్యాయముగా నడుచుకో అంటే నీ వలన ఇతరులు అన్యాయమైపోకూడదు, నీ వలన ఇతరులకు అన్యాయం జరగకూడదు, అలాగే నీ ఇరుగు పొరుగు వారికి అన్యాయం జరగకూడదు, నీ వలన ఏ ప్రాణి నష్టపోకూడదు. అలాగే ఎవరైనా ఇతరుల గురించి నీ ఎద్దుకు వచ్చి వాళ్ళు అలాగున్న వాళ్ళు ఇలాగునని ఎవరైనా నీతో చెప్తే అజ్ఞానం కలిగి జ్ఞానం లేని వారిగా మనం ఎవరు కూడా ప్రవర్తించకూడదు అండి. అంటే న్యాయముగా నడుచుకునేవాలి, న్యాయబద్ధమైనటువంటి జీవితాన్ని మనము నడుచుకోవాలి. అంటే మన వలన ఏ ప్రాణి కూడా, మన వలన ఏ మనుష్యుడు కూడా బాధను అనుభవించకూడదు, బాధను భరించకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే న్యాయబద్ధమైనటువంటి జీవితాన్ని మనము జీవించేవారముగా ఉంటే మనం ఎలా ఉంటామంటే యేసయ్యతో నడిచేవారముగా మనం ఉంటాం. ఇంకా అంటున్నాడు కనికరము. దేవునికి మహిమ కలుగును గాక. కనికరము అంటే మనము ఇతరుల ఎడల కనికరము కలిగిన వారముగా మనం ఉండాలి. అయితే ఈ రోజుల్లో ఈ మాటను చాలా అరుదుగా, ఈ మాటకు ఆయుష్ కాలం చాలా చాలా తక్కువ ఉందండి ఈ లోకంలో. ఎందుకంటే కనికరం అనేది లేదు, కనికరం అనేది లోకంలో లేనే లేదు. కనికరం చూపకయే అనేకులను ఎంతోగాని హింసిస్తున్నారు. కనికరం చూపక అనేకులను వారు క్రియలను బట్టి, స్వార్థాన్ని బట్టి మరి అనేకులను బలి చేస్తూ ఉన్నారు. ఒకరి స్వార్థాన్ని బట్టి అనేకులు నశించిపోతున్నారు, ఒకరి స్వార్థాన్ని బట్టి అనేకులు వారి యొక్క స్థితిగతులను కోల్పోతూ ఉన్నారు. కనికరం అనేది ఈ రోజుల్లో లేదండి. అయితే దేవుడు అంటున్నాడు, నీకు నువ్వు కనికరం కలిగి జీవించాలి, నువ్వు ఇతరుల పట్ల కనికరాన్ని చూపించాలి, వాత్సల్యమును చూపించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా అంటున్నాడు ప్రేమను చూపించుటయు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నిన్ను వాళ్ళే నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించవలను, నిన్ను వాళ్ళే నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించవలను. హల్లెలూయా. అయితే ప్రేమించే వారముగా మనం ఉండాలి, న్యాయముగా నడుచుకున్న వారముగా మనం ఉండాలి, కనికరం చూపించే వారముగా ఉండాలి, అలాగే ప్రేమించే వారముగా మనం ఉండాలి. నీతో పాటు నీ సహోదరులను కూడా నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉండాలి, నీతో పాటు నీ కుటుంబాన్ని ప్రేమించేవారుగా ఉండాలి, నీతో పాటు మనతో పాటుగా మన ఇరుగు పొరుగు వారిని కూడా మనము ప్రేమించే వారముగా మనం ఉండాలి. ఇంకా అంటున్నాడు దేవుడు, దీన మనసు కలిగి నడుచుకొనుటయే. దేవునికి మహిమ కలుగునుగాక.
ఏ మనసు అంటండి? దీన మనసు. న్యాయ ప్రవర్తన కలిగి జీవించాలి. అలాగే అలజడి లేనటువంటి స్వభావం, ఒక దీన మనస్కులై దేవునికి లోబడిన వారముగా, సేవకునికి లోబడిన వారముగా, తల్లిదండ్రులకు లోబడిన వారముగా, కుటుంబానికి లోబడిన వారముగా, ఈ లోకానుసారమైన పాపాన్ని విడిచిపెట్టిన వారముగా, ఈ లోక పాపంతో సహవాసం చేయని వారముగా, కేవలము దేవునితోటే సహవాసం చేసేవారముగా మనము ఉండాలి. దేవునితోటే సహవాసం చేసేవారముగా మనం ఉండాలి. ఎప్పుడైతే అలాగున మనం ఉంటామో, ఎప్పుడైతే అలాగున మనము దేవునితో సహవాసం చేసేవారముగా ఉంటామో, దేవుడు మన పట్ల ఏం చేస్తాడు? కార్యాలు చేస్తాడు. అప్పుడు నీవు దేవునితో నడిచే వ్యక్తిగా, దేవునితో నడిచే బిడ్డగా నేను అలాగున ఉంటాం. హల్లెలూయా. ఒకవేళ దేవునితో గనక మనము నడవకపోతే, ఒకవేళ దేవునితో గనక మనకు సహవాసం లేకపోతే, ఒకవేళ దేవునితో గనక మనకు సంబంధం లేకపోతే, హల్లెలూయా, దేవునితో కనుక మనం సహవాసం లేకపోతే, దేవునితో కనుక మనకు సంబంధం లేకపోతే పరిస్థితులన్నీ కూడా మారిపోతాయండి. మనం చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగును ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. అలాగే ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడును నా యందు నిలిచి ఉండునో నేను వాని యందు నిలిచి ఉందును, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు అని దేవుడి లేఖనాలు స్పష్టంగా తెలియపరచబడుతూ ఉన్నాయి. చూడండి, ద్రాక్ష తీగ ఎలాగున ద్రాక్షవల్లితో అంటుకట్టి లేకపోతే అది ఫలించదో, అలాగే మనము కూడా దేవునితో ఉంటే కానీ మనము ఫలించలేము. దేవునితో ఉంటే కానీ మనము ఫలించలేము. నా యందు మీరు, మీ యందు నేను ఉంటేనే కానీ మీరు ఫలిస్తారు, మీరు ఫలాభివృద్ధి చెందుతారు, మీరు ఆశీర్వదించబడతారు, మీరు దీవించబడతారు అని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఇంకేమంటున్నాడంటే, నా నుండి మీరు వేరే ఏమీ చేయలేరు. హల్లెలూయా. దేవుని నుంచి కనుక మనము వేరే ఉంటే మనం ఏది కూడా చేయలేము. అంటే మన జీవితంలో ఏ కార్యం జరగదు, మన జీవితంలో ఎటువంటి ఆశ్చర్యాలు ఉండవు, మన జీవితంలో ఎటువంటి ఆశీర్వాదాలు జరగవు. ఎందుకంటే దేవునితో మనము సహవాసం చేసేవారముగా ఉండట్లేదు. ఒకవేళ ఈ లోకానుసారమైన ఆశీర్వాదం నీకు ఉందేమో, అయితే అది శాశ్వత కాలము ఉండదండి. ఈ లోకానుసారమైన ఆశీర్వాదం కావచ్చు, ఈ లోకానుసారమైన జీవితం కావచ్చు, అదేది కూడా శాశ్వత కాలము అది మనతో పాటుగా ఉండదు. కాబట్టి శాశ్వత కాలము మనకు అనుగ్రహించబడినటువంటి ఆయన కృపచేత, శాశ్వతమైనటువంటి కృపచేత మనము సజీవులముగా జీవించే బిడ్డలముగా మనం ఉండాలి. అలాగనే మనం ఉండాలి అంటే, మనం ఎలాగ ఉండాలంటే న్యాయముగా నడుచుకున్న వారముగా మనం ఉండాలి, కనికరము కలిగిన వారముగా మనం ఉండాలి, ప్రేమను చూపే వారంగా ఉండాలి, దీన మనసు కలిగిన వారముగా మనం ఉండాలి. ప్రాముఖ్యముగా యేసుక్రీస్తు ప్రభువారితో అంటకట్టబడిన వారముగా, సహవాసం చేసే వారముగా మనం ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంట? ఫలిస్తాము, ఫలాభివృద్ధి చెందుతాము. హల్లెలూయా. ఇంకా దేవుడు అంటున్నాడు, నేనే జీవమును, మార్గమును, సత్యమును, నా ద్వారా తప్ప మరి ఎవ్వరు కూడా తండ్రిని చూడలేరు అని క్లియర్గా ఆయన ఒక మాటను రాస్తాడండి యోహాను సువార్తలోనే. నేనే జీవమును, నేనే మార్గమును, నేనే సత్యమును అంటున్నాడు. అంటే దేవుడే మనకు మార్గమై ఉన్నాడు, దేవుడే మనకు జీవమై ఉన్నాడు, దేవుడే మనకు సత్యమై ఉన్నాడు. యేసు ప్రభు ద్వారా తప్ప ఎవ్వరు కూడా పరలోక రాజ్యాన్ని చేరే అవకాశమే లేదండి. అంటే మనం ఏం చేయాలా? దేవుని వెంబడించాలి, దేవునితోనే నడవాలి. ఈ లోకంతో మనం నడిస్తే ఎక్కడ ఉంటామంటే నరకంలో ఉంటాం. ఈ లోకానుసారమైన జీవితంతో మనం ఉన్నట్లయితే నరకంలో పడిపోతామండి. కాబట్టి ఈ లోకానుసారమైనటువంటి క్రియల ద్వారా మనం నడవకూడదు, ఈ లోకానుసారమైన పాపములో మనం పడిపోకూడదు, ఈ లోకానుసారమైన వ్యసనాలలో మనము పడిపోకూడదు. మనం ఎలాగ ఉండాలంటే దేవుణ్ణి నమ్మిన వారముగా, ఆయన్ని వెంబడించే వారముగా, ఆయనతో సహవాసం చేసే వారముగా మనం ఉండాలి. అందుకే దేవుడు అంటున్నాడు, ఓ మనుష్యుడా, ఏది ఉత్తమమో నీకు తెలియపరచబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నట్టు, కనికరము కలిగి జీవించటం, ప్రేమ చూపించటం, దీన మనసు కలిగి జీవించటం, ఇంతే కదా నేను అడుగుచున్నాను మిమ్మల్ని. ఇంకేమైనా అడుగుచున్నానా? మీ బంగారం ఏమని అడుగుచున్నాను? మీ ఆస్తిపాస్తులు ఏమని అడుగుచున్నాను? హల్లెలూయా. దేవుడు అలాగ అడగట్లేదు కదండి. అలా అడిగేవాడు కాదు, ఆయన ఇంకా నీకు ఇచ్చేవాడే తప్ప ఆయన అడిగేవాడు కాదు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, ఏది ఉత్తమమో అది నీకు తెలియపరచబడి ఉన్నది. మనం దేవునితో ఎలాగ నడవాలో ఆయన అన్నీ కూడా బైబిల్ లేఖనాల్లో పొందుపరిచి ఉన్నాడు. ఏ మార్గంలో నడవాలి, దేవునితో ఎలాగ ఉండాలి,
దేవునితో ఎలాగో మనం సాహసం చేయాలి, ఎటువంటి నమ్మకమైన జీవితాన్ని మనం జీవించాలో అన్నీ కూడా బైబిల్ గ్రంథాలలో నిక్షిప్తమై ఉన్నాయి. మనం బైబిల్ చదివినట్లయితే ఆ మాటలన్నీ కూడా మనకు అర్థమవుతాయి. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు దేవునితో సాహసం కలిగి జీవించే బిడ్డగా, దేవునితో నడిచే వ్యక్తిగా నీవు ఉంటావని ఆశిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ మాటలు దేవుడు మీ వినికిడిలో స్థిరపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సత్యవంతుడా, నీకు వందనాలు. నా కాపరి, నా యజమానుడా, నీకు వందనాలు ప్రభువా. ఈ మాటలను మీరు ఈ దినము మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాను. ఈ మాటల్లో ఆంతర్యముని, మాటల్లో సారాంశమును తండ్రి ప్రతి బిడ్డ కూడా అయా తెలుసుకున్నవారుగా అయా నీకు స్తోత్రాలు నాయన. ప్రతి బిడ్డ కూడా నా తండ్రి ప్రభువా ఈ మాటలు సారాంశమును తండ్రి నాయన వారు వినిన వారుగా ఈ మాటలకు తండ్రి ప్రభు లోబడి బిడ్డలుగా ఉంటకు మీరు కృపను అనుగ్రహించండి. ఆయన కృపాని కనికరం చేత నింపి కాపాడి ప్రతి బిడ్డను దీవించమని అయ్యా ప్రతి ఒక్కరు కూడా నాయన నీ మాటకు లోబడి నీతో నడిచి నీతో సాహసం చేసే బిడ్డలుగా ఉండటకు మీరే సహాయం అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కృప మీ అందరికీ తోడేయండి, మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నందు ప్రియులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తర్వాత ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.